నమస్తే మిత్రులారా, టీఆర్టీ మోడల్ పేపర్ 2024 తెలంగాణకు సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి పేపర్ ఒక్కసారి ఆన్సర్లు చేయడానికి ప్రయత్నం అయితే తప్పకుండా ఈ యొక్క ఎగ్జామ్ పీడిఎఫ్ కావాలంటే మన యాప్లో మీరు తప్పకుండా చేరండి. ఈ పీడిఎఫ్ అనేటువంటిది మీకు అందిస్తాను. అదే రకంగా మన వీడియోను చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్ని బట్టి మరికొన్ని వీడియోస్ అనేటువంటిది చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే ఈ పీడిఎఫ్లు అన్నీ కావాలంటే ఫ్రీగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ఒక్కసారి చూసినట్లయితే, భారత 85వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? మొన్నే జరిగింది కాబట్టి రావడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఒకవేళ మీకు తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. శ్యామ్ నిఖిల్ ఎవరండి? ఫస్ట్ వన్ ఆన్సర్ శ్యామ్ నిఖిల్. ఓకే, నెక్స్ట్ ఎన్సీఈఆర్టీ ఎవరి నేతృత్వంలో పాఠ్యాంశాల సవరణకు 19 మందితో కమిటీ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది? సుధామూర్తియా, ధీరజ్ సింగా, సంజయ్ కుమారా, ఎంసీ పంత? ఎవరండి? ఎంసీ పంత్. కాబట్టి ఆన్సరు సెకండ్ వన్, ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, దేశంలో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో 2023 ఏప్రిల్ 14న ఆవిష్కరించారు. ఈ విగ్రహం ఎన్ని అడుగులు ఉంది? చాలా సందర్భాలలో మనము అక్కడ వెళ్ళాము, చూసాము, కానీ కొన్ని సందర్భాల్లో మర్చిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎన్ని అడుగులు ఉందండి? మూడోది ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మూడోది ఆన్సర్ 132, 132. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దండి, 132. ఓకే, 2023. కాబట్టి ఇక్కడ 23ను ఇక్కడ ఉల్టా రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నాలుగవది చూసినట్లయితే, 2023 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ నేపథ్యంలో స్టేట్ ఆఫ్ ఇండియన్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2023 నివేదిక ప్రకారం పర్యావరణ రహిత కార్యక్రమాల్లో ఏ రాష్ట్రం దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది? ఏ రాష్ట్రం అండి? నాలుగవది తెలంగాణ. ఎందుకంటే మనము మన రాష్ట్రానికి సంబంధించింది ఎక్కువగా ఇస్తుంటారు కాబట్టి మోస్ట్లీ ఇదైతే ఈజీ బిట్, ఎవరన్నా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. 2024 IPL 17 విజేత ఎవ్వరు? ఇది కూడా అందరు దాదాపు చేస్తారండి. ఫిఫ్త్ వన్ కోల్కతా నైట్ రైడర్స్. ఓకే, ఫిఫ్త్ వన్ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో పద్మ పురస్కారాలకు సంబంధించింది సరైనది ఏది? సరైనటువంటిది ఏది? ఆరవది ఒక్కసారి మనం చూసినట్లయితే 2023కి గాను మొత్తంగా 106 పద్మ పురస్కారాలను ప్రకటించారు. ఓకే, తర్వాత పద్మ విభూషణ్ 6, పద్మశ్రీ 9, పద్మభూషణ్ 9 మందికి ప్రకటించారు. అవును, ఇది కూడా కరెక్టే. తర్వాత తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారం 4కి ఎంపిక చేశారు. కాదండి, కాబట్టి ఇది కాదు. తర్వాత పద్మభూషణ్ గ్రహీతల్లో చిన్నజీర స్వామి, కమలేష్ డి పటేల్ తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. కరెక్ట్. కాబట్టి ABD అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఆరోది ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏడవది ఒక్కసారి చూసినట్లయితే, హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్ ఎప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు? ఏడవది ఎప్పుడండి? 2027 13. ఓకే, ఇది ఆన్సర్. తర్వాత ఎనిమిదవది చూసినట్లయితే, సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని ఏ నగరానికి పిలుస్తారు? ఇంపార్టెంట్ అండి, మదురై. ఓకే, మదురై. ఓకే, నెక్స్ట్ మై ట్రూత్ అనే ఆత్మకథ ఎవరిది? 9వది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మై ట్రూత్ అనేటువంటిది ఎవరిదండి? 9వది ఇందిరాగాంధీ. ఆత్మకథ గాంధీజీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేటువంటిది గాంధీజీది. ఇందిరాగాంధీది మాత్రం మై ట్రూత్ అనేటువంటిది ఆత్మకథ. 10వది ఒక్కసారి మనం చూసినట్లయితే, ది హేగ్ నగరంలో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 10వది 15 మంది ఉంటారండి. ఎంతమంది? 15 మంది ఉంటారు. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? 11వది. ఏ రాష్ట్రంలో ఉందండి? మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ చంద్రయాన్ 3 తొలి దశ ప్రయోగాన్ని ఏ రోజున నిర్వహించారు? 12వది. చాలా చాలా ఇంపార్టెంట్, జూలై 14. ఇంపార్టెంట్ అండి, 2023 జూలై 14న నిర్వహించడం అనేటువంటిది జరిగింది. 13వది ఒక్కసారి మనం చూసినట్లయితే, MQ-9 రీపర్ సాయుధ డ్రోన్లను భారతదేశం ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది? ఏ దేశం నుంచి? అమెరికా నుంచి కొనుగోలు చేసింది. నెక్స్ట్ 14th వన్ ఒక్కసారి చూసినట్లయితే,
తెలంగాణలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైన దుండిగల్ పోలీస్ స్టేషన్ ఏ జిల్లాలో ఉంది? దుండిగల్ ఏ జిల్లాలో ఉంది? ఇంకా కామన్గా మనందరికీ తెలుసండి. దుండిగల్ ఏ జిల్లాలో ఉందండి? కామెంట్ చేయండి. మేడ్చల్ మల్కాజిగిరి ఆన్సర్. 15th వన్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? అజయ్ బంగా, డైరెక్టర్ అజయ్ బంగా. ఏబి అని గుర్తుపెట్టుకున్న ఆ రోజు నేను, అజయ్ బంగా. ఓకే. 16th వన్ ఒకసారి చూసినట్లయితే, సుదీర్ఘమైన మహిళా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ఆధారంగా లోక్సభ, రాష్ట్రాల శాసనసభలు ఎంతమంది మహిళలు రిజర్వేషన్లు కల్పించనున్నారు? 33%. ఇది అందరికీ తెలుసండి, చాలా ఈజీ కూడా. ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సంపూర్ణ పుష్టి యోజనను ప్రారంభించారు? 17వది. వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ రాష్ట్రం అండి? ఒడిశా రాష్ట్రం అండి సంపూర్ణ పుష్టి యోజనను ప్రారంభించారు. 18th వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే, 2023లో ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఎన్నోది? కాబట్టి 18th ఒక్కసారి ఆన్సర్ చూసినట్లయితే ఎన్నోది? 69వది. ఏ ముఖ్యమంత్రి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిలో జ్యోతి బసు రికార్డును అధిగమించారు? 19th వన్ కూడా ఆన్సర్ చేస్తారు, నవీన్ పట్నాయక్ కామన్గా. తర్వాత 20, ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 2023 ఏప్రిల్ 9న ప్రధానమంత్రి మోదీ ఏ నగరంలో టైగర్ స్వర్ణోత్సవాలను ప్రారంభించారు? 20ది ఆన్సర్ ఏదండి? మైసూర్. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, మైసూర్.